Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆప్టిట్యూడ్లోని టాపిక్ వైజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే కాన్సెప్ట్ మీద మనకి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని 3 పార్ట్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ని బేస్ చేసుకుని మిక్చర్ అండ్ అలిగేషన్ అనే కాన్సెప్ట్ మీద ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ మిక్చర్ ఆఫ్ 75 liters contain milk and water in the ratio 3:2. If this ratio is to 1:2, then how much water will have to be added? అంటే 75 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీరు 3:2 నిష్పత్తిలో ఉంటాయి. ఈ నిష్పత్తి 1:2 కావాలి అంటే ఎంత నీరు కలపాలి? ఓకే, ఇక్కడ మిక్చర్ టోటల్ ఎంత ఉందంటే 75 లీటర్స్ ఉంది. ఇందులో మనకి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? మిల్క్ అండ్ వాటర్ 3:2 రేషియోలో ఉన్నాయి. అయితే ఈ రేషియో మనకి 1:2 కావాలి అంటే ఇక్కడ మనం ఎంత వాటర్ని యాడ్ చేయాలి అంటారు అనమాట. ఇక్కడ మనకి టోటల్ మిక్చర్ ఎంత? మనకి 75 లీటర్స్. అందులో మనకి మిల్క్ వాటర్ 3:2 రేషియోలో ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఇవి? 5 పార్ట్స్. అంటే ఇక్కడ 5 పార్ట్స్ మనకి 75 లీటర్స్కి ఈక్వల్ అనమాట. 5 పార్ట్స్ ఈక్వల్ టు 75 లీటర్స్. అప్పుడు మనకి 1 పార్ట్ ఎంత అవుతుందంటే 75/5 అవుతుంది. 5 టేబుల్ 15 టైమ్స్ కట్ అవుతుంది అంటే 15 లీటర్స్కి సమానం అనమాట ఒక్క పార్ట్. ఇక్కడ మనకి మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉంది? మనకి 3 పార్ట్స్ ఉంది. అంటే 3 × 15 అంటే ఇక్కడ మనకి మిల్క్ ఎంత ఉంది అనమాట? 45 లీటర్స్ ఉంది. నెక్స్ట్ వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. అంటే 2 × 15 అంటే ఎంత ఉన్నట్లు? మనకి 30 లీటర్స్ ఉన్నట్లు. 45 + 30 75 అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొంత వాటర్ని మిక్స్ చేయాలి. ఎలా మిక్స్ చేయాలంటే ఆ రేషియో 1:2గా మారేటట్లు అనమాట. అంటే ఇక్కడ మిల్క్ కంటే వాటర్ డబుల్ ఉండేటట్లు మనం మార్చాల్సి ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలనుకున్నాం? వాటర్ని మాత్రమే యాడ్ చేయాలనుకుంటున్నాం. అంటే మిల్క్ ఒక క్వాంటిటీ మారదు కదా. అంటే ఇక్కడ మిల్క్ 45 లీటర్సే ఉంటుంది. అంటే 1 యూనిట్ 45 లీటర్స్. మిల్క్ ఏముండాలి? 2 పార్ట్స్. వాటర్ మనకి 2 పార్ట్స్ ఉండాలి. అంటే దీనికి రెట్టింపు ఉండాలి. అంటే 45కి డబుల్ ఎంత? అప్పుడు 1 యూనిట్ 45 అయితే మనకి 2 యూనిట్స్ ఏమవుతుంది? 90 అవుతుంది అనమాట. అంటే మనకి మిల్క్ 45 లీటర్స్ ఉంటే వాటర్ 90 లీటర్స్ ఉండాలి. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఒరిజినల్ మిక్చర్లో మనకి వాటర్ ఎంత ఉంది? 30 లీటర్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు రేషియో 1:2గా మారడం వల్ల మనకి వాటర్ ఎంత అయింది? 90 లీటర్స్ అయింది. అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 60 లీటర్స్ ఇంక్రీజ్ అయింది కదా. కాబట్టి మనకి అందులో ఉన్న ఆ మిక్చర్లో వాటర్ యొక్క అంటే మిల్క్ వాటర్ యొక్క రేషియో 1:2గా మారాలి అంటే మనం ఎంత వాటర్ని యాడ్ చేయాలన్నమాట? 60 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, in 90 liters of mixture of milk and water, the ratio of milk and water is 4:1. How much water should be added in the mixture so that the ratio of milk to water becomes 3:1? అంటే ఇక్కడ మనకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 90 లీటర్స్ మిక్చర్ ఉందన్నమాట. ఇందులో మనకి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:1 రేషియోలో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకి 4 + 1 ఎంత? 5. అంటే 5 పార్ట్స్ ఎంత? 5 యూనిట్స్ మనకి ఎన్ని లీటర్స్ సమానం అంటే 90 లీటర్స్కి ఈక్వల్. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి
90/5. 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 1s are 5, 4 ఉండేది 48, అంటే 18 లీటర్స్కి ఈక్వల్ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మిల్క్ ఎన్ని యూనిట్స్ ఉంది? 4 యూనిట్స్ ఉంది, అంటే 4 × 18, 4 10s are 40, 4 8s are 32, అంటే 40కి 32 యాడ్ చేస్తే అంటే 72 లీటర్స్ మిల్క్ ఉంది. ప్లస్ వాటర్ ఎన్ని యూనిట్స్ అంటే 1 యూనిట్. 1 యూనిట్ మనకి 8 లీటర్స్కి ఈక్వల్ కదా, అంటే 18 లీటర్స్కి 18 లీటర్స్. 72ని 18 యాడ్ చేస్తే మనకి 90 వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ రేషియోని ఎంతగా మార్చాలనుకుంటున్నాం? మనం 3:1గా మార్చాలనుకుంటున్నాం. మిల్క్కి వాటర్కి ఉన్న నిష్పత్తి 3:1. ఇక్కడ మనకి అంటే ఇది ఏం మార్చాలి? ఇప్పుడు మనం ఏదైనా ఇక్కడ ఎంత హౌ మచ్ వాటర్ షుడ్ బి బికమ్, అంటే మనం వాటర్ని మాత్రమే యాడ్ చేస్తాం, మిల్క్ని యాడ్ చేయట్లేదు కదా. అంటే మిల్క్ యొక్క క్వాంటిటీ మారదు, అంటే మిల్క్ 72 లీటర్సే ఉండాలి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి 3 యూనిట్స్ మిల్క్ ఎంతకి సమానము? 72 లీటర్స్కి ఈక్వల్. అంటే మనం ఈ 3ని దేనితో ఇంటూ చేస్తే మనకి 72 వస్తుంది. 2 3s are 6, అంటే 24. అంటే ఇక్కడ మనకి 1 యూనిట్ మిల్క్ ఎంతకి సమానం అంటే 24 లీటర్స్కి సమానము. కాబట్టి ఇక్కడ మనకి వాటర్ కూడా ఎంత ఉండాలి? 1 యూనిట్ కాబట్టి 24 లీటర్స్ ఉండాలి. ఇప్పుడు మనకి మిల్క్ 72 లీటర్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి వాటర్ ఎంత ఉంది? 18 లీటర్స్ మాత్రమే ఉంది. రేషియో 3:1గా మారాలంటే వాటర్ ఎంత ఉండాలి? 24 లీటర్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ చేయాలి మనం? 18 24 అవ్వాలంటే 24 నుంచి 18 మైనస్ చేస్తే 6 కదా, 6 లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? 4th ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏ మిల్క్ మ్యాన్ బాట్ 45 liters of milk and mixed 15 liters of water in it. If the price per liter of the mixture becomes 50 rupees, then what is the cost price of the milk per liter? Water is available free of cost. అంటే ఒక పాల వ్యాపారి 45 లీటర్ల పాలను కొని అందులో 15 లీటర్ల నీటిని కలిపాడు. మిశ్రమం యొక్క లీటర్ ధర 50 రూపాయలు అయితే లీటర్ పాల ధర ఎంత? ఇక్కడ నీరు అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లభిస్తుంది అనమాట. అతను పర్చేజ్ చేసిన మిల్క్ ఎంత అంటే 45 లీటర్స్, ప్లస్ దానికి వాటర్ ఎంత మిక్స్ చేశాడు? 15 లీటర్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేశాడు. అంటే ఇప్పుడు మిక్చర్ యొక్క క్వాంటిటీ ఎంత? ఇక్కడ మిక్చర్ 45 + 15 60 లీటర్స్ అయ్యింది. ఇప్పుడు ఈ 60 లీటర్స్ లో ఆ మిల్క్ మిక్చర్ యొక్క కాస్ట్ ఎంత అంటే 50 రూపీస్ పర్ లీటర్. అంటే 1 లీటర్ ధర మిక్చర్ ధర మిశ్రమం ధర 50 రూపాయలు. అప్పుడు 60 లీటర్ల మిక్చర్ ధర ఎంత అవుతుంది? 60 × 50 అవుతుంది కదా. ఒక్కొక్క లీటర్ 50 అయినప్పుడు 60 లీటర్స్ 50 × 60, 6 5s are 30, ఇంకా 2 zeros ఉన్నాయి కదా, 3000 రూపీస్ అవుతుంది అనమాట. ఇది మొత్తం 60 లీటర్ల మిశ్రమం ధర అనమాట. ఇప్పుడు ఏమంటారు? ఈ మిశ్రమం యొక్క 1 లీటరు ఇప్పుడు అయితే లీటర్ పాల ధర ఎంత? అయితే ఇంట్లో మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లభిస్తుంది. అంటే ఈ కాస్ట్ అంతా దేనిదనమాట? ఓన్లీ మిల్క్ ది మాత్రమే. అంటే ఇప్పుడు ఈ 45 లీటర్స్ మనకి 3000 రూపీస్కి పర్చేజ్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు 1 లీటర్ కాస్ట్ ఎంత అవుతుందంటే 3000/45 అవుతుంది. 15 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 30లో 2 టైమ్స్, ఇంకా 2 zeros ఉన్నాయి కదా, అంటే 200/3 అవుతుంది. 200ని 3తో డివైడ్ చేద్దాం. 200/3. 20లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 3 6 are 18, మైనస్ చేస్తే మనకి 2 వస్తుంది. మళ్ళీ 0 తీసుకుంటాం, మళ్ళీ 20 వచ్చింది. 20లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 6 3s are 18, అంటే మళ్ళీ రిమైండర్ 2 వచ్చింది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాసేటప్పుడు ఎలా రాస్తాం? ఫస్ట్ 66 రాస్తాం, తర్వాత ఈ రిమైండర్ శేషాన్ని రాస్తాం, తర్వాత డివైజర్ భాజికాన్ని రాస్తాం. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క లీటర్ మిల్క్ కాస్ట్ ఎంత అవుతుంది? పాల ధర ఎంత అవుతుంది అనమాట? 66 2/3 రూపీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th వన్. 20 kgs of rice priced at 9 per kg has been mixed with 25 kg of rice
priced at 10 rupees per kg. What is the average price of 1 kg of mixed rice? దీన్నే మనకి యావరేజ్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ గా భావించవచ్చు అనమాట. యావరేజ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి కిలో 9 రూపాయల ధర ఉన్న 20 కిలోల బియ్యాన్ని 10 రూపాయల ధర ఉన్న 25 కిలోల బియ్యాన్ని కలపడం జరిగినది. 1 కిలో మిశ్రమం బియ్యం సగటు ధర ఎంత? ఇక్కడ మనకి 20 కేజీలు బియ్యం ఒక్కొక్క కేజీ కాస్ట్ ఎంత అంటే 9 రూపాయలు. మరొక రకం బియ్యం ఉంది, అది ఎంతంటే 25 కేజీల బియ్యం. ఇది ఒక్కొక్క కేజీ ధర ఎంతంటే 10 రూపాయలు. తీసుకుని ఈ రెండిటిని మిక్స్ చేసి అంటే మిశ్రమంగా మార్చి అమ్మినట్లయితే 1 కిలో మిశ్రమం ధర ఎంత అవుతుంది అంటాడు అనమాట. సగటు ధర ఎంత అవుతుంది? 1 కేజీ 9 రూపాయలు అంటే 20 కేజీలు ఎంత అవుతుంది? 2 9 18 180 రూపాయలు అవుతుంది. 1 కేజీ 10 రూపాయలు అంటే 25 కేజీలు ఎంత అవుతుంది? 25 × 10 250 రూపాయలు అవుతుంది. అప్పుడు మొత్తం ఇక్కడ 45 కేజీల మిశ్రమం ధర ఎంత అవుతుంది అంటే 430 రూపీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు 1 కేజీ మిశ్రమం ధర కావాలి కదా, అంటే 1 కేజీ ఈక్వల్ టు మొత్తం కాస్ట్ ఎంత? 430 రూపీస్ బై ఎన్ని కేజీలు? 45 కేజీస్. 5 టేబుల్ 9 టైమ్స్ 5 టేబుల్ 8 5s are 40 6 5s are 30. ఓకే, ఇక్కడ మనకి 86 ని మనం 9 తో డివైడ్ చేసి చూద్దాం. 9 9s are ఎంత అవుతుంది? 81 అవుతుంది. మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 5. పాయింట్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ 0 ఉంచుకుంటాయి కదా. 50లో 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 5 9s are 45. మళ్ళీ 5 రిమైండర్ వస్తుంది, 0 పెట్టుకుంటాం. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 5 9s are 45. ఇట్లా వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి 1 దశాంశ స్థానానికి సవరించమన్నాడు కాబట్టి మనకి కాస్ట్ అదే ఒక్కొక్క కేజీ మిశ్రమం ధర ఎంత అవుతుంది అనమాట? 9.5 రూపీస్ అవుతుంది. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్, 10 kg of superior quantity of rice is mixed with 5 kg of inferior quality of rice. The prices of superior quality and the inferior quality rice are 85 rupees and 46 rupees respectively. Find the average price per kg of the mixture. 10 కిలోల నాణ్యమైన బియ్యాన్ని 5 కిలోల నాసిరకం బియ్యంతో కలుపుతారు. నాణ్యమైన మరియు నాసిరకం బియ్యం ధరలు వరుసగా 85 రూపాయలు మరియు 46 రూపాయలు అయినా మిశ్రమం యొక్క కిలోకు సగటు ధరను కనుగొనండి. ఇది కూడా మనకి ఇంతకు ముందు 4th ప్రాబ్లం ఎలాగ చేసామో సేమ్ అదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని చేయొచ్చు. కాబట్టి ఇది హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. మీరు హోంవర్క్ చేసి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 6th వన్, on mixing 2 classes A and B of students having average marks 50 and 80 respectively. The average marks obtained is 60. Find the respective ratio of the students in the class A and class B. సగటు మార్కులు 50 మరియు 80 ఉన్న విద్యార్థుల A మరియు B అనే 2 తరగతులను కలిపితే పొందిన సగటు మార్కులు 60. ఏ మరియు బి తరగతులలోని విద్యార్థుల సంబంధిత నిష్పత్తిని కనుగొనండి. ఇక్కడ మనకి 2 క్లాసెస్ ఉన్నాయి, ఏ అనే క్లాసు, బి అనే క్లాసు. ఇందులో విద్యార్థుల యొక్క సగటు మార్కులు ఎంతంటే 50. నెక్స్ట్ బి క్లాస్ లో విద్యార్థుల యొక్క సగటు మార్కులు యావరేజ్ మార్క్స్ ఎంత అనమాట? 80. వీళ్ళిద్దరిని మిక్స్ చేసి చూసినప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు సగటు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చిందట? 60 వచ్చిందట. అయితే ఇందులో ఈ ఏ అనే తరగతిలో బి అనే తరగతిలో ఉన్న విద్యార్థులకి నిష్పత్తి ఫైండ్ అవుట్ చేస్తే విద్యార్థుల సంఖ్యకి నిష్పత్తి కనుగొంటే ఎంత వస్తుంది అంటారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇందులో మనకి హైయెస్ట్ వాల్యూలో తీసుకుంటాం. ఇది మీన్ వాల్యూ కదా, దీన్ని మైనస్ చేస్తే 80లోంచి 60 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది కదా. అట్లాగే అంటే మనం ఈ డైరెక్షన్ లో మళ్ళీ మీన్ లోంచి లోయెస్ట్ వాల్యూ మైనస్ చేస్తాం. ఎంత వస్తుంది మనకి? 60లోంచి 50 మైనస్ చేస్తే 10 వస్తుంది అనమాట. అంటే వాళ్ళిద్దరూ ఏ నిష్పత్తిలో ఉంటారట? 20:10 నిష్పత్తిలో ఉంటారు. మనం 10 ఎక్కువ కట్ చేసినట్లయితే
2:1. అంటే ఏలో మరియు బిలో ఉన్న విద్యార్థులకు నిష్పత్తిని కనుగొన్నట్లయితే మనకి ఎంత వస్తుంది అనమాట? 2:1 వస్తుంది. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th one. A mixture of milk and water contains 18 parts of milk and 8 parts of water. How much fraction of the mixture should be removed and replaced by water so that the ratio of water and milk are equal? అంటే ఇక్కడ మనకి ఒక మిక్చర్ ఉందట, అందులో మిల్క్ అండ్ వాటర్, మిల్క్ 18 పార్ట్స్ ఉంటే వాటర్ 8 పార్ట్స్ ఉందంట. అంటే దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేసిన రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా, ఇందులో 9 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. అంటే మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయన్నమాట? 9:4 రేషియోలో ఉన్నాయి ఆ మిశ్రమంలో. అందులో మనకి మిల్క్ వాటర్ ఈక్వల్ గా ఉండాలంటే, అంటే సగం వాటర్ సగం మిల్క్ ఉండాలి, అంటే 1:1 రేషియోలో ఉండాలి. అంటే అందులో ఉన్న మిశ్రమాన్ని ఎంత తొలగించి వాటర్తో రీప్లేస్ చేయాలి, అంటే దాంట్లో వాటర్ పోయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లీటర్లు మిల్క్, అది మిశ్రమం తీసేసి అందులో 10 లీటర్ వాటర్ యాడ్ చేసాం అనుకోండి, అది 1:1 రేషియోలో మారుతుందా, పాలకి మరియు నీటికి మధ్య ఉన్న నిష్పత్తి అని అడుగుతాను అనమాట. ఓకే, మనం x లీటర్స్ మైనస్ చేద్దాం అనుకుందాం. ఓకే, ఇదేంటి మనకి మిశ్రమం, మిక్చర్ అనమాట. ఈ x లీటర్స్ లో ఏముంటాయి మనకి? పాలు నీళ్లు రెండు కలిసి ఉంటాయి. మైనస్ చేస్తాం. మనం ఎంత మిశ్రమాన్ని అయితే మనం మైనస్ చేసామో అంతే మిశ్రమాన్ని మనం అంతే వాటర్ని యాడ్ చేయాలి కదా. దేనికి? వాటర్కి యాడ్ చేయాలి, వాటర్ని యాడ్ చేయాలి మిశ్రమం బదులుగా. ఫర్ ఎగ్జాంపుల్ 5 లీటర్ల మిశ్రమం తీసేసాం అనుకోండి, ఆ 5 లీటర్లలో ఏముంటుంది? పాలు నీళ్లు కలిసి ఉంటాయి. తీసేసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ 5 లీటర్ల నీటిని కలపాలన్నమాట కదా. ఓకే, ఇప్పుడు మనకి ఇలా కలిపినప్పుడు ఏమవుతుంది? 1:1 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి పాలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 9 భాగాలు ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తాను? పాలు మారకూడదు, మనకి నీళ్ళే యాడ్ చేస్తాను కాబట్టి నీళ్ళే పెరుగుతాయి. కాబట్టి నేను దీనిని 9తో మల్టిప్లై చేసినట్లయితే ఈ నిష్పత్తిని ఏమవుతుంది? 9:1 9 9:1 9 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి మిల్క్ సేమ్ పార్ట్స్ అలాగే ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు వాటర్ ఇంక్రీజ్ అయింది. వాటర్ ఎంత ఇంక్రీజ్ అయింది? యాక్చువల్గా 4 పార్ట్స్ ఉండాలి, ఇక్కడ ఎంత అయింది? 9 అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 5. అంటే 5 యూనిట్స్ పెరిగింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎంత భాగము మనం తొలగించి యాడ్ చేయాలి అంటే మనం 5 యూనిట్స్ యాడ్ చేయాలి. మొత్తం ఎంతకి? మొత్తం ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది కదా. 19 + 19 అంటే 5/18 భాగాన్ని రీప్లేస్ చేయాలి అనమాట. అంటే దాన్ని మొత్తం లిక్విడ్ ని 18 భాగాలు చేస్తే అందులో 5 భాగాల మిశ్రమాన్ని తొలగించి 5 భాగాలు అంతే క్వాంటిటీ ఉన్న 5 భాగాల నీటిని మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు అందులో ఉన్న పాలకి నీటికి నిష్పత్తి 1:1 అవుతుంది. రెండు సగం సగం ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఎక్కడుంది? మనకి లాస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th one. In which ratio a trader must mix 2 quantities of 18 per kg and 27 per kg so that the price of the mixture become 25 per kg? మిశ్రమం ధర కిలోకి 25 రూపాయలు అగునట్లు ఒక వ్యాపారి కిలో 18 రూపాయలు మరియు కిలో 27 రూపాయలు గల రెండు పరిమాణాలను ఏ నిష్పత్తిలో కలపాలి? ఇంతకు ముందు మనం మార్క్స్ చేసాం కదా, యావరేజ్ మార్క్స్. మనం అదే కాన్సెప్ట్ తో చేద్దాం. ఇక్కడ మనకి ఏబి అనే రెండు విభిన్న క్వాంటిటీస్ ఉన్న రెండు వేరు రకాలు ఉన్నాయన్నమాట. మొదటి దాని కాస్ట్ ఏమో మనకి 18 రూపాయలు పర్ కేజీ, రెండవ దాని కాస్ట్ ఏమో 27 రూపాయలు పర్ కేజీ అన్నమాట. ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు వాటి యొక్క మీన్ ప్రైస్ సగటు ధర ఎంత అయింది? 25 రూపాయలు పర్ కేజీ అయ్యింది. అవ్వాలి అంటే మనం ఏ నిష్పత్తిలో రెండింటిని కలపాలి? ఏని బిని ఏ నిష్పత్తిలో తీసుకుని కలపాలి అంటాడు అనమాట. ఇంతకు ముందు ఏం చేస్తాం? ఫస్ట్ హైయెస్ట్ వాల్యూలోంచి మీన్ వాల్యూని మైనస్ చేస్తాం. అప్పుడు ఇక్కడ నెంబర్ వస్తుంది. 27 నుంచి 25 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ మీన్ వాల్యూలోంచి లోయెస్ట్ వాల్యూ మైనస్ చేసాం. 25 లోంచి 18 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 7 వస్తుంది. అంటే ఆ ఏ మరియు బిలను ఏ నిష్పత్తిలో తీసుకోవాలి? మనం 2:7 నిష్పత్తిలో తీసుకోవాలి అనమాట. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.
Okay, next 9th one. 3 milk bottles, 1 liter, 750 ml, 650 ml with milk percentage respectively 45%, 50% and 60% are compared in a same container simultaneously. What is the percentage of milk in the mixture? 1 లీటరు 750 మిల్లీలీటర్లు మరియు 650 మిల్లీలీటర్ల 3 పాల సీసాలు వరుసగా 45%, 50% మరియు 60% పాలను కలిగి ఉన్నాయి. ఈ 3 ఒకే కంటైనర్ లో ఒకేసారి ఖాళీ చేయబడ్డాయి. ఆ మూడింటిని తీసుకెళ్లి ఒకే కంటైనర్ లో వేసేసారనమాట. అప్పుడు అవి 3 కలిసిపోతాయి కదా. అప్పుడు మిశ్రమంలో పాలు ఎంత శాతం ఉంటాయంట అనమాట. ఫస్ట్ ఏమో మనకి 1 లీటర్, నెక్స్ట్ సెకండ్ ఏమో 750 మిల్లీలీటర్స్, థర్డ్ 650 మిల్లీలీటర్స్. ఇందులో మనకి పాలు 45% ఉన్నాయి, ఇందులో మనకి 50% ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో మనకి 60% పాలు ఉన్నాయన్నమాట. ఈ మూడింటిని కలపగా ఏర్పడే మిశ్రమంలో ఎంత శాతం పాలు ఉంటాయంటున్నాడు. అసలు ఫస్ట్ ఇందులో 45%, ఇక్కడ 1 లీటర్ అంటే 1000 ml కదా, అన్ని mls లోకి మార్చేసాం. 45% అంటే మనకి 450 ml, 1000 కి 450 ml మిల్క్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 50% అంటే సగం కదా, అంటే 750లో సగం ఎంత మనకి 375, అంటే ఇందులో మనకి 375 ml మిల్క్ ఉంది అన్నమాట. నెక్స్ట్ 650లో 60%, అంటే మనకి 60% కాల్కులేట్ చేయండి, రెండింటిని ఇంటూ చేసి 2 zeros ని మనం క్యాన్సిల్ చేస్తే మనకి పర్సెంటేజ్ వచ్చింది. 650 ఇంటూ 60, 2 zeros కట్ చేసాం కదా, అంటే 6 5s are 30, 6 6 are 36 ప్లస్ 3 39, అంటే 390 ml మిల్క్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం 3 మిక్స్ చేసినప్పుడు టోటల్ మిల్క్ ఎంత ఉంటుంది? 5 12 21 2 6 ప్లస్ 3 9, అంటే 12, అంటే 1250 ml మిల్క్ ఉంటుంది అనమాట ఆ మిశ్రమంలో. మొత్తం ఆ మిశ్రమం మొత్తం ఎంత అంటే ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1400 1000, అంటే 2400 ml అనమాట. ఆ మొత్తం మిశ్రమం ఆ క్వాంటిటీ ఎంత అంటే 2400 ml. అందులో మిల్క్ ఎంత ఉంది? 1215 మిల్క్ ఉంది. పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఇక్కడ మిల్క్ ఎంత ఉంది? 1215 బై టోటల్ ఎంత? 2400 ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి 100 తో మల్టిప్లై చేస్తాం. ఈ 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి 3 టేబుల్ 8 టైమ్స్, 3 టేబుల్ 4 3s are 12, 0 1 లో పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 15 లో 5 టైమ్స్, అంటే 105/8 వచ్చింది మనకి. సారీ 405/8. 405 ని మనం 8 తో డివైడ్ చేసినట్లయితే 5 8s are 40, మైనస్ చేస్తే 0 వచ్చింది. 5 తీసుకోం, 5 లో పోవట్లేదు కాబట్టి 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. మళ్ళీ 50లో 8 ఎంత అయిపోతుంది? 6 8s are 48, అంటే 50.6. మన దగ్గరలో వాల్యూ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న నెంబర్ ఉంది కదా, కాబట్టి 50.625% మిల్క్ ఉంటుంది అనమాట మిశ్రమంలో. నెక్స్ట్ 10th one. Find the ratio in which rice at 120 rupees per kg is mixed with rice at 155 per kg to get mixture worth 135. ఇది కూడా మనం ఇంతకు ముందు ప్రాబ్లం లో ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేసాం కదా, కాబట్టి ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని దీన్ని మీరు ఓన్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 11th one. The ratio of alcohol to water in 3 types of drugs of equal quantity is 2:5, 5:9 and 8:13 respectively. Equal quantity of all the 3 drugs is mixed. Find the ratio of alcohol to water after mixing. సమాన పరిమాణంలో ఉన్న 3 రకాల ఔషధాలలో ఆల్కహాల్ మరియు నీటి నిష్పత్తి వరుసగా 2:5, 5:9 మరియు 8:13. 3 ఔషధాల యొక్క సమాన పరిమాణం మిశ్రమంగా చేసి
ఆ మిశ్రమంలో ఆల్కహాల్ మరియు నీటి నిష్పత్తిని కనుగొనండి. ఓకే, ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబిసి అనుకుందాం. ఏబిసి. ఫస్ట్ దాంట్లో ఆల్కహాల్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంటే 2:5 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 5:9 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ దాంట్లో 8:13 రేషియోలో ఉన్నాయి. ఈ 3 మిశ్రమాలను కూడా సమాన పరిమాణంలో తీసుకుని మిక్స్ చేసినప్పుడు వచ్చే దానిలో ఆల్కహాల్ కి వాటర్ కి నిష్పత్తి అంటారు. మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాం కానీ ఇందులో మనకి టోటల్ పార్ట్స్ ఎన్ని, మనకి 7 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో మనకి టోటల్ పార్ట్స్ 5 + 9 14 పార్ట్స్ ఉన్నాయి. ఇందులోనేమో 21 పార్ట్స్ ఉన్నాయి. అన్ని ఈక్వల్ గా లేవు కదా, ఈక్వల్ చేయాలి. దానికోసం ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి. 7 కి 14 కి 21 అన్నిట్లో మనకి 7 టేబుల్ పోతుంది కదా. 1 2 3 2 ఇక ఏం పోర్ట్ కాబట్టి 2 3 6 7 42. అంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందంటే 42. అన్నిటినీ కూడా మనకి టోటల్ పార్ట్స్ 42 వచ్చేటట్లు మార్చేసేయండి. ఇక్కడ మనకి 7 కదా పార్ట్స్, 7 42 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. కాబట్టి ఈ రేషియోని మనం 6 తో ఇంటూ చేయాలి. అలాగే ఇక్కడ ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత 14 టేబుల్, ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 2 14 అంటే 3 టైమ్స్ పోతుంది. కాబట్టి ఈ రేషియోని మనం 3 తో ఇంటూ చేయాలి. నెక్స్ట్ ఈ టోటల్ పార్ట్స్ 21 42 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. అంటే ఈ రేషియోని మనం 2 తో ఇంటూ చేయాలి అన్నమాట. అప్పుడు ఈ రేషియోలు ఎలా మారితే మనకి 6 2s are 12 5 6 are 30 అవుతుంది. 3 5s are 15 9 3s are 27 అవుతుంది. 2 8s are 16 13 2s are 26 అవుతుంది అన్నమాట. ఇప్పుడు అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కదా, అన్ని కూడా మనకి 42 పార్ట్స్ ఉన్నాయి ప్రతి మిశ్రమంలో. కాబట్టి యాడ్ చేసేస్తాం డైరెక్ట్ గా. ఇది మిల్క్ అవుతుంది, సారీ ఇది ఆల్కహాల్ అవుతుంది, ఇది వాటర్ అవుతుంది. 2 + 5 7 అంటే 13 1 అంటే 43 7 + 6 13 1 4 6 8 83 43:83. ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 12th one. A container contains 36 liters of water. From this container 6 liters of content were taken out and replaced by oil. This process was repeated 2 times. How much water is inside a container? Okay, ఒక కంటైనర్ లో మనకి 36 లీటర్స్ వాటర్ ఉందట, సారీ మిల్క్ ఉంది, వాటరే ఉంది. ఫ్రమ్ దిస్ కంటైనర్, ఇందులోంచి మనం 6 లీటర్స్ వాటర్ తీసేసి దాన్ని ఆయిల్ తో రీప్లేస్ చేశారు అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఇలా ఫస్ట్ 6 లీటర్స్ తీసేశారు అంటే ఇంకా అందులో ఏం మిగులుతుంది, 30 లీటర్స్ వాటర్ మిగులుతుంది. ఆ 6 లీటర్ బదులు ఏమి యాడ్ చేశారు, 6 లీటర్స్ ఆయిల్ యాడ్ చేశారు అన్నమాట. టోటల్ 36, క్వాంటిటీ మారలేదు. ఇది ఫస్ట్ టైం కదా, ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఈ మిశ్రమం, ఇప్పుడు ఫస్ట్ ఏమో ఓన్లీ వాటర్ ఉంది, ఫస్ట్ మనం ఏం చేసాం, అందులోంచి 6 లీటర్స్ వాటర్ తీసేసి ఆయిల్ యాడ్ చేసాం. అప్పుడు ఇది మిశ్రమంగా మారింది. ఆ మిశ్రమంలో 30 లీటర్స్ వాటర్, 6 లీటర్స్ మనకి ఆయిల్ ఉంది. అంటే రెండు ఏ రేషియోలో ఉన్నాయంటే 30:6. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఫార్ములా గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మనకి 6 టేబుల్ 5 టైమ్స్ 1 టైం అంటే 5:1 రేషియోలో అక్కడ మనకి వాటర్ ఆయిల్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈ మిశ్రమంలోంచి ఏం చేసాం, ఒక 6 లీటర్స్ మైనస్ చేసాం, మిశ్రమాన్ని తీసేసి దాన్ని మళ్ళీ ఆయిల్ తో రీప్లేస్ చేసాం. అంటే ఇప్పుడు మనం 6 లీటర్స్ తీసేసాము అంటే మనకి 6 లీటర్స్ లో వాటర్ ఉంది, ఆయిల్ ఉంది. అవి రెండు ఏ రేషియోలో ఉన్నాయి, 5:1 రేషియోలో ఉన్నాయి. అంటే 5 + 1 6 అయింది కదా. అంటే ఇందులో మనకి 5 లీటర్ వాటర్ ప్లస్ 1 లీటర్ ఆయిల్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఈ మిశ్రమంలోంచి 5 లీటర్స్ వాటర్ తీసేసాం సెకండ్ స్టెప్ లో. అలాగే ఆయిల్ ఏమో 1 లీటర్ తీసేసాం. 30లోంచి 5 మైనస్ చేస్తే ఎంత, 25 లీటర్స్ మనకి ఏం మిగిలింది, వాటర్ మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం, 6 లీటర్స్ ఆయిల్ కోసం ఆల్రెడీ మనం 6లోంచి 1 లీటర్ తీసేసి అంటే ఎంత అయింది, 5 లీటర్స్ అయింది.
దాని ప్లేస్ లో మనం 6 లీటర్స్ ఆయిల్ యాడ్ చేసాం అంటే 11. ఇప్పుడు 25 ప్లస్ 11 ఎంత అయింది? 36 సరిపోయింది కదా. ఇక్కడ ఏం అడిగాడు మనకి? హౌ మచ్ వాటర్ ఈస్ ఇన్సైడ్ ద కంటైనర్. ఇక్కడ వాటర్ ఎంత ఉంటుంది అనమాట. ఇలా 2 టైమ్స్ ఇలా చేసిన తర్వాత 25 లీటర్స్ వాటర్ ఉంటుంది. ఇది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఇంకొక ఫార్ములా ఉంది ఏంటంటే ఇక్కడ మనకి ఫైనల్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ క్వాంటిటీలో మిశ్రమంలో మనకి వాటర్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్ క్వాంటిటీ అంటే ఫస్ట్ ఎంత తీసుకున్నాం 36 లీటర్స్ కూడా మనం వాటర్ తీసుకున్నాం కాబట్టి దీని ప్లేస్ లో 36 వేస్తాం ఇంటూ 1 మైనస్ మనం ఎంత రీప్లేస్ చేస్తున్నాం ప్రతి సందర్భంలో అంటే దాన్ని x అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేస్ చేసే వాల్యూ r అనుకోండి, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. బై క్వాంటిటీ, టోటల్ క్వాంటిటీ ఎంత అది తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ క్వాంటిటీ అనుకుందాం. ఇక్కడ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ చేసాం ఈ ప్రాసెస్ ని, ఈ ఫార్ములాను ఉపయోగించి దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం 36 లీటర్స్ తీసుకున్నాం. ఓకే, 1 మైనస్ ఆర్ అంటే ఎన్ని చొప్పున రీప్లేస్ చేస్తాం 6 లీటర్స్ చొప్పున రీప్లేస్ చేస్తాం. టోటల్ క్వాంటిటీ ఎంత 36 బై ఇది ఎన్నిసార్లు రిపీట్ చేసాం ఈ ప్రాసెస్ ని 2 టైమ్స్ రిపీట్ చేసాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే 36 ఇంటూ 6 టేబుల్ 1 టైమ్, ఇందులో 6 టైమ్స్ అంటే 1 మైనస్ 1/6 వస్తుంది. దిస్ ఈక్వల్ టు 36 ఇంటూ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 6 1 * 6 1 1 * 1 అంటే 6 మైనస్ 1 ఎంత అవుతుంది 5/6 1 * 6 అవుతుంది, స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 36 ఇంటూ 5/6 స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం ఇంటూ 5/6 6 6 * 36 కదా కాబట్టి కట్ చేయొచ్చు. 5 5 * 25 అంటే మనకి ఫైనల్ క్వాంటిటీలో వాటర్ ఎంత ఉంటుంది అనమాట 25 లీటర్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా ఈ ఫార్ములాను ఉపయోగించి చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th one. A container contains 40 liters of milk. From this container 4 liters of milk was taken out and replaced by water. This process was repeated further 2 times. How much milk is now contained by the container? ఒక పాత్రలో 40 లీటర్ల పాలు ఉన్నాయి. ఈ పాత్ర నుండి 4 లీటర్ల పాలు బయటకు తీసి దానిని నీటితో భర్తీ చేయబడింది. ఈ ప్రక్రియ మరో 2 సార్లు పునరావృతం అయింది. పాత్ర లోపల ఎన్ని పాలు ఉంటాయి? మనం ఫస్ట్ మిల్క్ ఎన్ని లీటర్స్ తీసుకున్నాం 40 లీటర్స్ మిల్క్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఎన్నిసార్లు ప్రాసెస్ అని రిపీట్ చేసామంటే ఫస్ట్ ఫర్దర్ 2 more టైమ్స్ అన్నమాట. అంటే మొత్తం టోటల్ 3 టైమ్స్ అన్నమాట. ఒకసారి రీప్లేస్ చేసాం, మళ్ళీ అదే విధానాన్ని ఇంకొక 2 సార్లు కొనసాగించాం. అంటే టోటల్ గా ఇక్కడ 3 టైమ్స్ అన్నమాట. 3 టైమ్స్ మనం ఆ ప్రాసెస్ ని రిపీట్ చేయడం జరిగింది. ఫార్ములా ప్రకారం చేద్దాం. ఇందాక మనం ఫార్ములా ఏం రాసాం? ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ టు ఇనీషియల్ క్వాంటిటీ ఇంటూ 1 మైనస్ ఇక్కడ రీప్లేస్ చేయబడిన క్వాంటిటీ బై టోటల్ క్వాంటిటీ పవర్ టైమ్స్. ఎన్ని టైమ్స్? ఇక్కడ ఇనీషియల్ గా ఎంత తీసుకున్నాం 40 లీటర్స్ మిల్క్ తీసుకున్నాం. 1 మైనస్ ఎన్ని లీటర్స్ చొప్పున రీప్లేస్ చేస్తున్నాం 4 లీటర్స్ చొప్పున. టోటల్ క్వాంటిటీ 40 లీటర్స్ పవర్ టీ అంటే ఎన్నిసార్లు రిపీట్ చేసాం ప్రాసెస్ అని 3 టైమ్స్ రిపీట్ చేసాం. 4 టేబుల్ 1 టైమ్ 10 టైమ్స్ అంటే 14 ఇంటూ 1 మైనస్ 1/10 పవర్ 3. ఎల్సిఎం తీసుకుంటే మనకి 9/10 వస్తుంది కదా. అంటే 40 ఇంటూ 9/10 క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాస్తాం. ఈక్వల్ టు 40 ఇంటూ 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10. ఓకే, 10 టేబుల్ కట్ చేసేసాం. ఈ 10 10s are 100 ఉంటుంది. 4 9 9 9 మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 9 9s are 80. Disconnect the charge. 9s are 729. 729 ని మనం మళ్ళీ 4 తో ఇంటూ చేద్దాం. 9 4s are 36 3 2 4s are 8 plus 3 11 1 7 4s are 28 plus 1 29 అంటే వచ్చింది 2916 by 10 10s are 100 అవుతుంది. ఇందులో 2 zeros ఉన్నాయి కాబట్టి 0.2 ప్లేసెస్ ముందు పెట్టాలి. అంటే 29.16 మనకి 29.16 లీటర్స్ మిగులుతుంది అనమాట ఫైనల్లో మిశ్రమంలో మనకి మిల్క్ అనేది. అది ఎక్కడ ఉంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th one. 2 containers with equal capacity have milk and water in the ratio 3:4 and 3:1 respectively.
if both the containers are emptied into a bigger container having the capacity to contain the whole mixture, then what is the ratio of the milk to water in the bigger container? సమాన సామర్థ్యం ఉన్న రెండు పాత్రలు వరుసగా 3:4 మరియు 3:1 నిష్పత్తిలో పాలు మరియు నీటిని కలిగి ఉంటాయి. ఈ రెండు మిశ్రమాలను మరొక పెద్ద పాత్రలో పోసిన పెద్ద పాత్రలో పాలు మరియు నీటి నిష్పత్తి. ఇక్కడ మనకి 2 మిక్చర్స్ ఉన్నాయి. అందులో ఏముంది? మిల్క్ అండ్ వాటర్ ఉందన్నమాట. ఫస్ట్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 3:4 రేషియోలో ఉంది. రెండవ దాంట్లో ఎంత ఉంది? 3:1 రేషియోలో ఉంది. ఈ రెండింటిని తీసుకుని మిక్స్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అప్పుడు మనకి ఆ మిశ్రమంలో ఇవి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? ఇక్కడ మనకి ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? టోటల్ 4 పార్ట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 7 పార్ట్స్ ఉన్నాయి. మరి మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కదా, కాబట్టి ఈ రేషియోనేమో 4 తోటి, ఈ రేషియోనేమో 7 తోటి మల్టిప్లై చేయాలి మనం. 4 3s are 12:4 4s are 16, 7 3s are 21 7 1s are 7. ఇప్పుడు యాడ్ చేసేస్తే ఇది 33:23 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి? 33:23 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని మీరు మరికొన్ని ప్రాబ్లమ్స్ ని ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.